అకాల వర్షంతో హైదరాబాద్ మహానగరం అతలాకుతలమైంది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో పలు చోట్ల చెట్లు కూలిపోయాయి. వివిధ ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సహాయక చర్యలో తీవ్ర జాప్యం నెలకొనడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో సహాయక చర్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జీహెచ్ఎంసీ అధికారులను అప్రమత్తం చేశారు. కూలిన చెట్లను వెంటనే తొలగించాలని డిఆర్ఎఫ్ సిబ్బందిని ఆదేశించారు. వర్షానికి నగరంలో ఉన్న వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులు వెంటనే నీటిని తొలగించాలని ఆదేశించారు. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో జోరు వాన కురిసింది. ఇక ఎస్ఆర్ నగర్, బోరబండ, జూబ్లీహిల్స్, కోటి, నాంపల్లి, హిమయత్ నగర్, కార్వాన్, కుత్బుల్లాపూర్, వనస్థలిపురం తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. వర్షం కారణంగా పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చాలా చోట్ల రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల ట్రాఫిక్ స్తంభించింది. ఇక బండ్లగూడలో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బహదూర్పురాలో 7.8 సెంటీమీటర్లు, చార్మినార్లో 7.6 సెంటీమీటర్లు, నాంపల్లిలో 6.9 సెంటీమీటర్లు, అంబర్పేటలో 5 సెంటీమీటర్లు, ఖైరతాబాద్లో 4.4 సెంటీమీటర్లు, కుత్బుల్లాపూర్లో 4.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లుగా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నాంపల్లి రెడ్ హిల్స్ లో రోడ్డుపై ఒక భారీ వృక్షం కూలిపోయి ట్రాన్స్ఫార్మర్ పై పడింది. దీంతో అది ఒక్కసారిగా పేలిపోయింది. ఇక అస్మాన్గఢ్ విద్యుత్ డివిజన్ పరిధిలో 67 ఫీడర్ల ట్రిప్ అయ్యాయి. ఇక పలు ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ పనుల్లో జాప్యం చోటు చేసుకుంది. బషీరాబాద్ లో పీజీ లా కాలేజ్ ఎదుట రోడ్డుపై ఓ చెట్టు కూలిపోయింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ట్యాంక్ బండ్ నుంచి లోయర్ ట్యాంక్ బండ్ వెళ్లే రోడ్లో చెట్లు కూలిపోయి వాహనాలు భారీగా నిలిచిపోయాయి. లంగర్ హౌస్, బాపునగర్ కాలనీలో చెట్టు కూలి 2 విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. ఇక నగరంలోని అబిడ్స్ రామకృష్ణ థియేటర్ వద్ద పెను ప్రమాదం తప్పింది. భవన నిర్మాణ పనుల్లో ఉపయోగించే క్రేన్ ప్రమాదవశాత్తు కూలిపోయింది. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. అయితే ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. మరోవైపు జనగామ జిల్లాలో పిడుగుపాటుతో 12 మంది గాయపడ్డారు. ఇక బచ్చన్నపేట మండలం కేంద్రంలో శుక్రవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలోనే మండల పరిధిలోని ఆలింపూర్ ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం సమీపంలో పిడుగు పడింది. దీంతో అక్కడే ఉన్న 12 మంది గాయపడ్డారు. వారిలో 10 మందికి స్వల్ప గాయాలు కాగా మరో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. క్షతగాత్రులను జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.